ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యుఏఈలో ట్రంప్కు అసాధారణ స్వాగతం, వెంట్రుకలు ఎగరేస్తూ నృత్యం. భారత్లో ఐఫోన్ తయారీ వద్దన్న ట్రంప్, అయినా తగ్గేదే లేదన్న యాపిల్. మళ్లీ పంజాబ్ విసురుతున్న కరోనా, హాంకాంగ్, సింగపూర్లో మళ్లీ విజృంభిస్తున్న కేసులు. ఒక ఇరిగేషన్ శాఖలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చాం, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ సవాల్. పైల క్లియరెన్స్ కు మంత్రులు డబ్బు తీసుకుంటారని కొండా సురేఖ వ్యాఖ్య. డబ్బుకు బదులు సామాజిక సేవ చేయాలని కంపెనీలకు సూచించామన్న మంత్రి. డౌన్ ట్రెండ్ లో బంగారం, క్రమేణ తగ్గుముఖం పడుతున్న గోల్డ్ ధరలు. చెరువుల మారిన మైదానం, ఆర్సీబీ ప్లేయర్ల ఆటలు. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్, వాటి నుండి గిఫ్ట్ ఇవ్వబోతున్న హృతిక్ రోషన్. నష్టాల్లో మొదలైన మార్కెట్, 106 పాయింట్ పతనమైన సెన్సెక్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. ఖతర్ పర్యటన ముగించుకొని యూఏఈకి విచ్చేసిన ఆయనకు దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అబుదాబిలోని అధ్యక్ష భవనం కసర్ అల్ వతన్లో ట్రంప్కు అందించిన ప్రత్యేక సాంస్కృతిక స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కసర్ అల్ వతన్కు చేరుకున్న ట్రంప్ను యూఏఈ, ఓమన్ దేశాలకు చెందిన సాంప్రదాయ ఆల్ అయాలా నృత్యంతో ఆహ్వానించారు. ఈ ప్రదర్శనలో భాగంగా మహిళలు తమ పొడవాటి జుట్టును లయబద్ధంగా అటు ఇటు వేగంగా కదిలిస్తూ నృత్యం చేశారు. వైట్ హౌస్ సహాయకురాలు మార్గో మార్టిన్ ఎక్స్లో పంచుకున్న వీడియోలో డ్రమ్స్, వాయిద్యాలు, పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తుండగా ట్రంప్ వారిని చూస్తూ నిలబడి ఉన్నారు. ఈ ప్రదర్శనలో కొందరు పురుషులు కత్తుల వంటి వస్తువులను ఊపుతూ కనిపించారు. యూఏఈలో స్వాగత కార్యక్రమం కొనసాగుతుంది అంటూ మార్టిన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే మిలియన్లకు పైగా వీక్షణలు సంపాదించింది. ఈ సాంస్కృతిక ప్రదర్శనపై ముఖ్యంగా మహిళలు తల వెంట్రుకల్ని వేగంగా కదిలించడంపై పలువురు నెటిజన్లు ఆసక్తి కనపరిచారు. మహిళలు అలా తల వెంట్రుకలు ఎగరవేయడం వెనుక ఆంతర్యమేమిటి అని ఒకరు ప్రశ్నించగా, ఈ హెయిర్ స్వింగింగ్ గురించి ఎవరైనా వివరిస్తారా అని మరొకరు వ్యాఖ్యానించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్రకారం ఆల్ అయాలా అనేది ఒక సాంస్కృతిక ప్రదర్శన. ఇందులో కవిత్వ, గానం, డ్రమ్, సంగీతం, నృత్యం ఉంటాయి. ఇది ఒక యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు ముందు వరుసలో నిలబడి తమ పొడవాటి జుట్టును అటు ఇటు వేగంగా కదిలిస్తారు. సుమారు 20 మంది పురుషులు 2 వరుసల్లో ఎదురెదురుగా నిలబడి ఈటెలు లేదా కత్తులకు ప్రతీకగా సన్నని వెదురు కర్రలు పట్టుకుంటారు. ఈ నృత్యాన్ని సాధారణంగా ఓమన్, యుఏఈలలో వివాహాలు, పండుగల సందర్భాలు ప్రదర్శిస్తారు అని అన్ని వయసుల సామాజిక వర్గాల వారు ఇందులో పాల్గొంటారు. ప్రధాన కళాకారుడి పాత్ర సాధారణంగా వంశపారంపర్యంగా ఇస్తుంది. ఇతరులకు శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా అతనిదే. ఖతర్, సౌదీ అరేబియా పర్యటన అనంతరం ట్రంప్ మధ్య ప్రాచ్య పర్యటనలో యుఏఈ చివరి మజిలీ. ఈ పర్యటనలో భాగంగా ఆయన వెళ్లిన ప్రతి గల్ఫ్ దేశంలోనూ అంగరంగ వైభవంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం సౌదీ అరేబియాలో ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి 6 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్గా రాగా, ఖతర్లో కూడా ఫైటర్ విమానాలు ఆయన విమానానికి రక్షణగా వచ్చాయి. అంతేకాకుండా ఆయన కాన్వాయ్కి డజన్ల కొద్దీ ఒంటరి స్వాగతం పలికాయి. ఈ పర్యటన ద్వారా గల్ఫ్ దేశాల నుండి $1 ట్రిలియన్ పైగా ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన హామీలను ట్రంప్ పొందారని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. భారత్ మీద అమెరికా కక్ష కట్టినట్టు కనిపిస్తుంది. ఆ దేశ అధ్యక్షుడి నిర్ణయాలను గమనిస్తే ఇదే అనుమానం కలుగుతుంది. వాణిజ్యం నిలిపివేస్తామని హెచ్చరించి భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను ఒప్పించినట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా భారత్లో యాపిల్ తయారీ ప్లాంట్పై ఆయన అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ భారత్లో ఐఫోన్ తయారు చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ దేశంలో ఉత్పత్తి కేంద్రాలను విస్తరించకుండా యాపిల్ సీఈఓ టిమ్ కుక్
ఒత్తిళ్లు తెచ్చారు. అలాగే భారత్కు వ్యతిరేకంగా పాక్కు ఆయుధాలు అందించిన తుర్కియాకు క్షిపణులను విక్రయించేందుకు తాజాగా అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్ని రోజులకే పాకిస్తాన్తో ట్రంప్ కుటుంబ సంస్థ ఒకటి భారీ క్రిప్టో కరెన్సీ డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. యాపిల్ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను భారత్లో విస్తరించడం తనకి ఇష్టం లేదని ట్రంప్ పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ దోహాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్తో తనకు చిన్న సమస్య ఎదురైందని అన్నారు. యాపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్లను ఉత్పత్తి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. నేను కుక్తో ఇలా చెప్పాను, మై ఫ్రెండ్, నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను. నీవు $500 బిలియన్ వ్యాపారాన్ని విస్తరిస్తున్నావు. నువ్వు ఇండియా అంతటా యూనిట్లు ఏర్పాటు చేస్తున్నావని అన్నాను. నువ్వు ఇండియాలో ఉత్పత్తి చేయడం నాకు ఇష్టం లేదు. ఇండియా పట్ల నీకు శ్రద్ధ ఉంటే నువ్వు ఇక్కడే నీ ఉత్పత్తులు తయారు చేసుకో. కానీ ప్రపంచంలో అత్యధికంగా పనులు వేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. అక్కడ నువ్వు ఉత్పత్తులు అమ్ముకోవడం చాలా కష్టమని చెప్పాడు. చైనాలో ప్లాంట్ నిర్మించడం 5 సంవత్సరాలుగా సహిస్తున్నాం. మీరు ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయడంపై మాకు ఆసక్తి లేదు. ఇండియా దాని సంగతి అది చూసుకోగలదని చెప్పారని వివరించారు. కుక్తో తన సంభాషణ అనంతరం యాపిల్ కంపెనీ అమెరికాలో తన ఉత్పత్తిని మరింత పెంచుతుందని ట్రంప్ చెప్పారు. ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుంది. హాంకాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి ఆల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంకాంగ్లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపుగా ఏడాదికి గరిష్ట స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 2 ఏళ్లలో చూసినంత తీవ్ర స్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ మురుగునీటిలో పెరుగుతున్న వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రుల్లో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుగ్గా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి. ఆసియా ఆర్థిక కేంద్రంగా పేరొందిన సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకుముందు 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30% పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడిస్తుంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు మహమ్మారి సమయంలో ఉన్నంత వేగంగా వ్యాపించిందా లేదా మరింత తీవ్రమైనవి అనడానికి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఆసియా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఈ 2 ప్రధాన నగరాల్లో తాజా ఉత్పత్తి ఆందోళన కలిగిస్తుంది. టీకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా క్రియాశీలకంగా ఉండే ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగా కాకుండా ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ప్రవేశిస్తున్న తరుణంలో కోవిడ్ మళ్లీ విజృంభించడం, అధిక ఉష్ణోగ్రతలు కూడా వైరస్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజల్ని అనారోగ్యానికి గురి చేయగలదని స్పష్టం చేస్తుంది. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు. కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారు. వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి, ఆ సమస్య పరిష్కారం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనండి. అన్ని ఏర్పాట్లు చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయండి. సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా దేవుడి ఆశీర్వాదం ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకుంటున్నారు. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు. స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి 3 ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని వెంటనే పరిశీలన చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం, దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి
సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలు సూచించినట్టుగా 7వ బ్లాక్ను తిరిగి నిర్మించి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ పని తొందరగా చేయాలని సూచించారు. రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని నిలదీశారు. ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలం కానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రదాయిని అని తెలిపారు. హైదరాబాద్లో గురువారం టీ న్యూస్తో హరీష్ రావు మాట్లాడారు. ప్రజలకు అన్ని తెలుసని అన్నింటినీ గమనిస్తుంటారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని మంత్రి అంటుండగా 1,50,000 కోట్ల అవినీతి అని మరో మంత్రి చెబుతున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 94,000 కోట్లని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఓ మంత్రి అన్నారు. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని తెలిపారు. నేడు శాసనసభలో సాగునీటి రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో కొత్త ఆయకట్టు స్థిరీకరణ కింద 20 లక్షల ఎకరాల్లో పంట పండిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు, 98 కిలోమీటర్ల పేజర్మెంట్స్, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 16 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు. ఇలా కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. ఇందులో 100 కంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలోని 7వ బ్లాక్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని హరీష్ రావు వివరించారు. నాడు కేసీఆర్ ఇదే రాష్ట్రంలో 73% పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగులకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము రాగానే డిఏలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఏమైంది? దేశంలో ఉద్యోగులకు అత్యధిక డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ అయింది. 100 రోజులు అని చేస్తామన్నారు, 500 రోజులు అన్నారు. ఏమైంది? రైతుల విషయంలో, ఉద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి పగబడ్డారు. లక్షల కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు. మరి రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏమైందని హరీష్ రావు నిలదీశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఏరియాలో 2 ముఫ్కాలు, 1 సారంగపూర్ మండలంలో, 2 బైసా మండలంలో, 1 మెట్పల్లిలో, 1 జగరన్పల్లి మండలంలో ఒక దొంగతనం ప్రయత్నం చేసి ట్రాక్టర్ దొంగలించారని తెలిపారు. వీరి వద్ద నుండి 12.2 తులాల బంగారం, హీరో స్ప్లెండర్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నంబర్ MH26ER6549, ట్రాక్టర్ నెంబర్ TS16EU 1464, టాలీ నెంబర్ TS16UC5200 దొంగల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా హోండా షైన్ బైకుపై బగ్ల వెనుక కూర్చున్న మహిళల్ని, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్ని ఆటో వెనుక వెళ్లి టార్గెట్ చేసుకుని మహిళల మెడ నుండి బంగారు గొలుసుల్ని తెంపుకొని పారిపోయేవారని తెలిపారు. ఆర్మూర్ పోలీసులు జాతీయ రహదారి 44 పేర్కిట్ వద్ద వాహనాలు తనిఖీ చేయక అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ 5 దొంగల ముఠా దొంగతనం ఒప్పుకున్నారని తెలిపారు. నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పొమ్నాన్లా గ్రామానికి చెందిన శ్రీనివాస్ సాహెబ్ రావు పేరెడ్వాడ్, గోరె కేశవ్, సురేష్ పురుబోజీ, బాలాజీ, ఇర్లేవాడ్, నిర్మల్ జిల్లా తల్వాడ గ్రామం చెందిన ఎల్లిశెట్టి శ్రీనివాస్, మహారాష్ట్రకు చెందిన రాజు అప్పారావు పేటవాళ్లు ఆర్మూర్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. విజయ్ దండేవాడ్ బాబు వీరు పరారులో ఉన్నట్లు తెలిపారు. ఈ మూటను చక్కచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులకు ఆర్మూర్ ఏసీపీ వెంకటరమణారెడ్డి, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, శ్రీధర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ రూరల్, రజనీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఫ్కాల్ పోలీస్ స్టేషన్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది నేరస్తులను పట్టుకోవడంలో టీములుగా ఏర్పడి కృషి చేశారని తెలిపారు. నిజామాబాద్ సిడిఆర్ సెల్ సిబ్బందిని సిపి సాయి చైతన్య, ఐపీఎస్ నిజామాబాద్ వీరికి రివార్డులు ఇచ్చి అభినందించారు. వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు. దాంట్లో ఇంకొక అక్యూజ్డ్ ఎల్లిశెట్టి శ్రీనివాస్ అనే అతను నిర్మల్ జిల్లాకు సంబంధించి అతను. అంతేకాకుండా ఇంకా 2 మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు. వాటి గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అయితే దాని గురించి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళని చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 5 ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జల్సాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్లో మంజులానగర్ అనే జిల్లా, మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా. అయితే జల్సాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైకును, బుల్లెట్ బైక్ ఉంది. దాంతోపాటు స్ప్లెండర్ బైకును, బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో వెనకాల ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి. ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో 2, ముప్కాల్లో 1, సారంగపూర్ మండలం అక్కడ 2.
గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో టెండర్ లేవు. 5 సంవత్సరాలుగా రోడ్లు గుంటలుగా మిగిలిపోయాయి. శ్యామలంబ పండుగ కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వంలో మంత్రి గుమ్మిడి సంధ్యారెడ్డి చొరవతో పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎలక్ట్రికల్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పండుగని వినగానే వెంటనే 1.60 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో 20 ట్రాన్స్ఫార్మర్లు, 100 విద్యుత్ స్తంభాలు శాంక్షన్ చేశారు. అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ 2 కోట్లు మంజూరు చేసి వాటర్ శానిటేషన్, మరుగుదొడ్లు, రోడ్లు మరమ్మతులు ఏర్పాట్లకు సహకరించారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ శానిటేషన్కు సరైన సామగ్రి కూడా ఇవ్వలేదు. ఇప్పుడైతే మారిన ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. తప్పు చేసిన వారిని అమ్మవారు చూసుకుంటారని మంత్రి గుమ్మిడి సంధ్యారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా గొడవలు, అవంతరాలు జరిగితే తక్షణమే తమకు తెలియజేయాలని సూచించారు. పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటున్న ప్రజలు చెత్త కవర్లను మున్సిపాలిటీ వాహనాల్లోనే వేయాలని, రోడ్లు కాలువలు శుభ్రంగా ఉంచాలని గ్రామ ప్రజలకు మంత్రి గుమ్మిడి సంధ్యారెడ్డి పిలుపునిచ్చారు. అమ్మవారి పండుగ సామలమ్మ తల్లి జరిపించుకుంటుంది. దైవం తన శక్తితో ఎవరిని ఎంచుకుంటే వారి ఆధ్వర్యంలో పండుగ జరుగుతుంది. ఆపితే ఏది ఆగదు. పండుగ దిగ్విజయంగా చేసి సమాధానం ఇస్తామని అన్నారు. ఆ రోజు సాలూరు మున్సిపాలిటీలో మహిళల ఆనందానికి అవధులు లేవు. నిజంగా ప్రతి ఒక్కరు నాకు ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఫోన్లో చెప్పారు. అంటే ఎంత సంతోషపడ్డారు, ఎంత సంబరపడ్డారు అని అంటే, ఏదైనా ఒక చెడు జరుగుతుంది అంటే మన అమ్మవారి పండుగ చేయలేదు కాబట్టి ఒకవేళ జరుగుతుందేమో అని బాధపడే వాళ్ళందరూ. కానీ మనం అమ్మవారి పండుగ చేద్దామని ఎప్పుడు అనుకున్నామో అందరూ కూడా మనసు నిండింది. అందరికీ మనసు నిండుగా ప్రశాంతంగా అందరూ కూడా అమ్మవారి పండగ పనులు 6 నెలల ముందు నుండే మొదలు పెట్టుకున్నారు ప్రతి ఇంట్లో కూడా. అందుకని మనం 4 నెలల ముందు నుండి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకున్నాం. ముందు పండగ చేద్దాం అనుకున్నాం. 4 నెలల ముందే నేను అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాను. రివ్యూ మీటింగ్ ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం కావాలి, మనకి మెయిన్గా పండగ సక్సెస్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలాల్లో అకాల వర్షానికి తెలిసిన వరి ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం మరియు అధికారుల మధ్య సరైన ప్రణాళిక లేక అకాల వర్షానికి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన రోజులైన ధాన్యం కొరని పరిస్థితి దాపరించడం చాలా దారుణమన్నారు. ఎక్కడ చూసిన ధాన్యం సంచులు వర్షం నీటిలో తడిసిపోవడం చాలా దారుణమన్నారు. లారీలు సకాలంలో రాకపోవడం వల్ల రైతులు 6 గంటలు శ్రమించి పండించిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, మొలకలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వరి దిగుబడికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు వేయకపోవడం, అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడం సరిపోయిందన్నారు. స్థానిక మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో రివ్యూ చేసి కళ్ళాలు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. కాంక్రీట్ కాల్వల పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి రైతులను నష్టపరచడమే కాకుండా శ్రమించి పండించిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని క్రాంతికిరణ్ ఆరోపించారు. వడ్ల సేకరణ కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వర్షంతో నిండిపోయినది. అక్కడ జోకి పెట్టిన వడ్లు సంచులుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా జోకాల్సి ఉన్నది. ఇప్పుడు జోకినాయా? దాదాపు జోకి సంచుల్లో పెట్టి 1 వీక్ అవుతుంది. కానీ లారీలు సకాలంలో రాకపోవడం వల్ల నిన్న రాత్రి వచ్చిన వర్షానికి ఇవన్నీ కూడా మొత్తం తడిసిపోయినాయి. రేపు పొద్దునడికి బహుశా మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రధానంగా మా కుల్కల్ మండలు, ఆందోళన మండలు వరి ఎక్కువ మండే మండలాలు, 2 మండలాలు. ఈ చక్రియాలు కూడా మొత్తం ఈ గ్రామం మొత్తం దాదాపు 600 పైగా ఉండే ఎకరాల్లో మొత్తం కూడా ఇంత చెరుకుండే ఇప్పుడు వరి వేస్తున్నారు. వరి వచ్చిన దిగుబడికి అనుగుణంగా దాన్ని ఎట్లా ప్రకృతి చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతులు ఇక్కడ తీసుకొచ్చి దాదాపు 15 రోజులు కళ్ళాల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. తడిచిపోయిన ధాన్యాన్ని ఏమో తీసుకోమని చెప్పి ఒక దగ్గర అంటారు, ఇంకో దగ్గరనేమో కొలిసిన తర్వాత కూడా జోకిన తర్వాత కూడా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ రావడానికి 10 రోజులు పడుతుంది. ఇంకో అస్తవ్యస్తంగా ఇది కొనుగోలు అనేది జరుగుతుంది. దీన్ని వెంటనే స్పందించి ప్రభుత్వం దీని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివరాలకు వెళ్తే గురువారం వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నందున కొన్ని కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం వారికి ఒక్క నయ పైసా కూడా ఇవ్వదని, దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ
చేయాలని చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఒక కంపెనీ ఫైల్ ఆమోదం కోసం తనను సంప్రదించినప్పుడు ఆ కంపెనీకి కాలేజీ భవనం నిర్మించాలని సూచించినట్టు మంత్రి తెలిపారు. ఆ కంపెనీ 4.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి ముందుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులకు అస్త్రంగా మారాయి. ఇది ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనం అంటూ వారు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యల్ని కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు. తన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలని నా డబ్బులు తీసుకునేవారని నేను అన్నాను. ఆ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేశానని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించడం సరికాదని ఈ అంశంపై త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో నటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ విషయంలో నటులు నాగార్జున, కేటీఆర్ వేరువేరుగా ఆమెపై పరువు నష్టం దావాలు కూడా దాఖలు చేశారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏరియా ఆసుపత్రిలో మీటింగ్ హాల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి 6 మండలాల వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు ఏరియా ఆసుపత్రిలోని ఓపీ గదిని, ప్రైమరీ ఔషధాలయం, రోగుల కొరకు ఆర్బో మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కంభం, గిద్దలూరు ఏరియా ఆసుపత్రుల సమస్యలపై మాట్లాడారు. ఆసుపత్రులకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లను, వైద్యులను ఆయన ఆదేశించారు. అలాగే రోగులు ఎంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులను ఆరా తీశారు. సిబ్బంది కొరత, కొన్ని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. అలానే ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచన ఇచ్చారు. గత పాలకులు, అధికారులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని మర్చి 100 పడకలుగా మారవలసిన ఆసుపత్రిని 40 పడకల ఆసుపత్రిగా మార్చడంపై ప్రస్తావించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేంత వరకు శ్రమించేది లేదని అన్నారు. ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సిమెంట్ రోడ్లు వేయడం, కాంపౌండ్ వాళ్లు కట్టించడం వంటివి పూర్తి చేయడం జరిగిందన్నారు. 108, 104 సర్వీసులు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయని రికార్డులు పరిశీలించారు. నియోజకవర్గంలో 24 గంటల పాటు తెరిచి ఉండే ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఓపీస్ ఎలా వస్తున్నాయి, ఇన్పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి, టార్గెట్ ఇచ్చిన మేరకు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేటువంటి కాకుండా అక్కడ ఏదైతే వారికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు, వారికి ఈ స్టాఫ్ ప్యాటర్న్ లో వారికి ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో కానీ లేదా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రితో కానీ, గౌరవ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్ కి సంబంధించిన వారితో కానీ, డైరెక్టర్ హెల్త్ వారితో కానీ మాట్లాడి ఇవన్నీ ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో దేశీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ సన్నగిలిందా అంటే అవునన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండడం ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 2 రోజుల్లోనే పుత్తడి రేటు దాదాపు 2,500 రూపాయలు పడిపోయింది. గురువారం 24 క్యారెట్ల తులం విలువ 1800 దిగజారి 95,050కి పరిమితమైంది. బుధవారం కూడా 650 క్షీణించగా, సోమవారం అయితే ఏకంగా 3,400 పతనం కావడం గురువారం గమనార్హం. హైదరాబాద్లోనూ బంగారం ధరలు దిగుస్తున్నాయి. గురువారం 24 క్యారెట్ల తులం రేటు 2,330 తగ్గి 93,930గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ 1,950 పడిపోయి 86,100గా ఉంది. అయితే ధరలో స్థిరత్వం లోపించడం కొనుగోలుదారుని వేచి చూసి దూరంలోకి నెడుతుందని జ్యువెలర్స్ వాపోతున్నారు. మార్కెట్లో ఈ ఒడిదుడుకులు తగ్గితే వ్యాపారం తిరిగి పుంజుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల ఏప్రిల్ 2న దేశీయంగా పసిడి ధర ఆల్ టైమ్ హైని తాగుతూ తులం 24 క్యారెట్లు 1,01,600 పలికిన సంగతి విదితమే. బంగారంతో పాటు వెండి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా 4 రోజులు రేట్లు పడిపోగా గురువారం మరో 1000 తగ్గి కిలో వెండి విలువ 97,000కు పరిమితమైంది. బుధవారం 1,450 పతనమవగా మొత్తంగా ఈ 4 రోజుల్లో 2,900 క్షీణించినట్టయింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయని, ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పైన సహజంగానే ఉంటుందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $16.81 దిగి $3,160.71కు చేరింది. మొత్తానికి ఆయా దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బంగారం నుండి వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్ను విశ్లేషిస్తున్నారు. ఇది ధరల క్షీణతకు దారితీస్తున్నట్లు అభివర్ణిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం నష్టాలు ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్ ఆసియా మార్కెట్లో ప్రతికూల పౌర్ణమి నేపథ్యంలో నష్టాలు మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 106.78 పాయింట్లు పతనమై 81,223.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి 24,628.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్లు తగ్గి 24,608.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్లో పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో నష్టాలు చవిచూశాయి. టాటా మోటార్స్, అదానీ స్పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు నమోదు చేశాయి. ఇదిలా ఉండగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల బుధవారం 931.80 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా, కోస్పీ, జపాన్, నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఏసీఏసీ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఐపీఎల్ రేపటి నుండి పునఃప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రేపు రాత్రి 7:30 కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపనున్నాయి. అయితే గురువారం బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి ఈ మ్యాచ్ జరగాల్సిన చిన్నస్వామి మైదానం చెరువులో మారింది. దీంతో చిన్నపిల్లల మారిపోయిన ఆర్సీబీ ఆటగాడు టీమ్ డేవిడ్ నీటిలో ఆటలాడాడు. అతన్ని జట్టు ఆటగాళ్లు ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో షేర్ చేసింది. దీనికి టీమ్ డేవిడ్ కాదు, స్విమ్ డేవిడ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు బెంగళూరులో వర్షాల వల్ల రేపటి మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుందన్న అభిమానులు ఈ గేమ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి వరుడు దేవుడు కరుణిస్తాడో లేదో. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్ప్రై థ్రిల్లర్ చిత్రం వార్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ వార్కు సీక్వెల్గా రాబోతుంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలీవాల్ పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక ప్రత్యేకమైన ట్రీట్ లభించబోతుంది. మే 20న 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకు మరింత జోష్ నింపేందుకు వార్ 2 నుండి క్రేజీ అప్డేట్ ఉండబోతుందని హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో తారక్ ఈ సంవత్సరం మే 20న ఏం జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటున్నావా? నన్ను నమ్ము, ఏం దాగి ఉందో నీకు ఏమాత్రం అసలు తెలియదు. వార్ 2 కోసం సిద్ధంగా ఉన్నట్టు హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు. దీంతో ఈ మూవీ నుండి టీజర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సంప్రదాయానికి భిన్నంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజును ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. RRR సినిమాతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సాధించిన విశేషమైన గుర్తింపు దీనికి కారణమని తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఎన్టీఆర్ అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న తదుపరి చిత్రం ప్రస్తుతానికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో ఉంది. నుండి కూడా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఒకేసారి 2 భారీ సినిమాల నుండి అప్డేట్స్ వస్తే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. వార్ 2 టీజర్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య పవర్ ఫ్యాక్ట్ సీక్వెన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే సినిమా యొక్క స్ప్రై నేపథ్యంలో సాగే కథాంశం యొక్క గ్లింప్స్ను కూడా టీజర్లో చూపించే అవకాశం ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యుఏఈలో ట్రంప్కు అసాధారణ స్వాగతం, వెంట్రుకలు ఎగరేస్తూ నృత్యం. భారత్లో ఐఫోన్ల తయారీ వద్దన్న ట్రంప్, అయినా తగ్గేదే లేదన్న యాపిల్. మళ్లీ పంజాబ్ విసురుతున్న కరోనా, హాంకాంగ్, సింగపూర్లో మళ్లీ విజృంభిస్తున్న కేసులు. ఒక ఇరిగేషన్ శాఖలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చాం, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ సవాల్. పైల క్లియరెన్స్ కు మంత్రులు డబ్బు తీసుకుంటారని కొండా సురేఖ వ్యాఖ్య. డబ్బుకు బదులు సామాజిక సేవ చేయాలని కంపెనీలకు సూచించామన్న మంత్రి. డౌన్ ట్రెండ్లో బంగారం, క్రమేణ తగ్గుముఖం పడుతున్న గోల్డ్ ధరలు.
చెరువుల మారిన మైదానం ఆర్సీబీ ప్లేయర్ల ఆటలు. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ పార్ట్ 2 నుండి గిఫ్ట్ ఇవ్వబోతున్న హృతిక్ రోషన్. నష్టాల్లో మొదలైన మార్కెట్లు 106 పాయింట్ పతనమైన సెన్సెక్స్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.